నీలగిరి గుహ లోపలికి వెళ్ళాక నీలి రంగులో ఉన్న మాధవుణ్ణి చూసి విద్యాపతి ఆశ్చర్యపోతాడు. ఇక్కడ నిజంగానే విష్ణువు ఉన్నాడనే విషయాన్ని రాజుకు తెలియజేస్తాడు. ఎన్నో ఆశలతో రాజు విద్యాపతి దగ్గరికి వస్తాడు. అప్పుడు విద్యాపతి మొల్చిన ఆవ మొక్కలను అనుసరిస్తూ గుహ లోపలికి వెళ్తాడు. కానీ లోపల నీలా మాధవుడు కనిపించడు, అదృశ్యం అయిపోతాడు. అప్పుడు రాజు చాలా బాధపడతాడు. ఎలా అయినా విష్ణు దర్శనం తర్వాతే రాజ్యానికి వెళ్తా అని నిద్రాహారాలు మానేసి తపస్సు చేస్తాడు. అప్పుడు తనకి విష్ణువు కనిపించి తాను దారు రూపంలో సముద్రంలో తేలుతూ వస్తానని ఆ దారుని శిల్పి చేత చెక్కించి ప్రతిష్ఠించమని చెప్తాడు. వెంటనే రాజు సముద్రం దగ్గరికి వెళ్తాడు. దారు అనగా కొయ్య తేలుతూ కనిపిస్తుంది. దాన్ని ఒడ్డుకు తెప్పిస్తాడు. విశ్వకర్మ ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి ఆ కొయ్యను చెక్కి విగ్రహాలను చేస్తానని చెప్తాడు. కాకపోతే తాను విగ్రహం చెక్కేటప్పుడు ఎవరు చూడకూడదని, మూసిన తలుపులు తెరవకూడదని షరత్తు పెడతాడు. ఆ దారుని ఒక గదిలోకి తీసుకువెళ్తాడు. కొన్ని రోజులు గడిచినా బయటకు రాకపోయేసరికి రాణి గుండీచా ఆ గది దగ్గరికి వెళ్లి శబ్దాలు ఏమైనా వస్తున్నాయని వింటుంది. మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది. అప్పుడు రాజు దగ్గరికి వెళ్లి ఆ బ్రాహ్మణుడు చనిపోయి ఉండొచ్చేమో, తలుపులు తెరిచి చూడండి అని చెప్తుంది. తలుపులు తెరవగానే 3 విగ్రహాలు జగన్నాథుడు, బలరామ ఇంకా సుభద్రవి చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి. పెద్ద పెద్ద కళ్లతో. కానీ చేతులు కాళ్ళు పూర్తయ్యేలోపు తలుపులు తెరవడం వల్ల విశ్వకర్మ మాయమైపోతాడు. రాజు తప్పు చేశానని బాధపడుతుంటే తన స్వప్నంలో శ్రీ మహావిష్ణువు వచ్చి తాను ఈ రూపంలోనే ప్రజలకి దర్శనం ఇస్తానని చెప్తాడు. ఇది పూరి జగన్నాథుడి కథ. ఈ నెల 27 జూన్ నుండి పూరి జగన్నాథ్ రథయాత్ర జరగబోతుంది. అసలు భక్తులు లక్షల సంఖ్యలో ఎందుకు ఈ యాత్రలో పాల్గొంటారో నెక్స్ట్ వీడియోలో చెప్తా. అంతవరకు గోదావరి స్టేషన్ ని ఫాలో అవ్వాలి మరి.